లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన గల ప్రభుత్వ భూమిలో దాదాపు కొంతమంది భూ కబ్జాదారులు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కబ్జా చేసుకొని, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ వెనకాల గల ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు అక్రమ నిర్మాణాలు నిర్మించుకొని దాదాపు అక్రమ సంపాదనను సంపాదించుకున్నారు. ఈ విషయంలో గత సంవత్సర క్రితము మహబూబాబాద్లో ఉన్నబడిన లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆ భూమి ఫెన్సింగ్ చేసుకున్న ఖాళీ భూమి అది ప్రభుత్వానిదా లేకుంటే ప్రైవేట్ పరం అయిందా అని చెప్పి తెలుసుకోవడం కోసం మా ఎల్ఎస్పీఎస్ నుండి మేము గుడిసెలు వేయడానికి ఆ రోజు కనుక మేము ఆ భూమి మీదకి వెళ్తే మా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ పైన దాదాపు 10 మంది పైన టెస్ట్ పాస్ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మేము భూమిపై వెళ్తే మా పైన రెవెన్యూ వారు ఆ రోజు ఉన్న ఎంఆర్ఓ తహసీల్దార్ వారు మా పైన ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మమ్మల్ని బయట చేయడం జరిగింది, దీనికి సంబంధించిన కాగితాలు. అదేవిధంగా ఇదే ప్రభుత్వ భూమిలో కొంతమంది ఫెన్సింగ్ చేసుకున్న వ్యక్తులు అది మా భూమి అని చెప్పి వాళ్ళు మా మీద ప్రైవేట్ కేసులు టెస్ట్ పాస్ కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా మా పైన ఇది ప్రభుత్వ భూమినా లేకపోతే ప్రైవేట్ భూమినా అని తేల్చడానికి నేను దాదాపు ఎంఆర్ఓ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఎంఆర్ఓ గారు ఎటు తేల్చలేని పరిస్థితిలో ఈ రోజు గత నెల 2వ నెలలో దాదాపు 15వ తారీఖు 2వ నెలలో ఏడీ గారికి సర్వే చేయమని రాస్తే ఇప్పటి వరకు ఏడీ గారు వాళ్ళ దగ్గర కకృతి పడి వాళ్ళ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇప్పటి వరకు కూడా సర్వే చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, మహబూబాబాద్ లో ఉన్న ఇది గిరిజన పెద్ద జిల్లా, ఈ జిల్లాలో ఉన్న మా ఎల్ఎస్పీఎస్ మీద కేసులు అయినాయి కాబట్టి ఆ ల్యాండ్ ప్రభుత్వందా లేకుంటే ప్రైవేట్ వ్యక్తులదా అనేది దీన్ని సర్వే చేసి ఆ రిపోర్టు మాకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే దీనిపైన రాబోయే రోజుల్లో భారీ ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ కాబట్టి మేము కూడా శాంతియుతంగా కలెక్టర్ గారికి ఈ రోజు వినతి పత్రం ఇస్తున్నాము. దీనిపైన స్థానిక కలెక్టర్ గారు దీన్ని పూర్తి విచారణ చేసి ఈ ప్రభుత్వ భూమిని ఇది ప్రభుత్వ భూమినా ప్రైవేట్ భూమినా దీనిపై సర్వే చేపించి మాకు రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుచున్నాం.